పళ్ళ చిగుళ్ళ వాపు, పళ్ళ చిగుళ్ళలోంచి రక్తం కారడం, జింజివైటిస్ లేకపోతే పెరియోడాంటైటిస్ అనే కండిషన్స్ వల్ల చాలామందికి టీత్ పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంటుంది. అండ్ మనకు ఓన్లీ అంటే బ్రష్ చేసినప్పుడు, నార్మల్గా ఏదైనా తిన్నప్పుడు, మీరు ఊంచినప్పుడు బ్లడ్ కనపడుతూ ఉంటుంది. సో ఎందుకంటే దీనికి కారణం జింజివైటిస్ అని అంటాం. సో ఈ జింజివైటిస్కి ఈ పళ్ళ చిగుళ్ళ నుండి రక్తం కారకుండా టీత్ హైజీన్కి అండ్ మీ మౌత్ హైజీన్, మీ నోరు దుర్వాసన రాకుండా ఉండడానికి మనకు దీనికి సొల్యూషన్ ఆల్రెడీ మన ఆయుర్వేదంలో ప్రీవియస్లీ మనకు చరక సంహితలో మీకు చరకుడు ఆల్రెడీ దీని గురించి మనకు చాప్టర్ 5 చరక సంహితలో చాప్టర్ 5 పేజ్ నెంబర్ 78 to 80లో మీకు దీని గురించి వివరించాడు. ఏమని వివరించాడు? మీకు ఈ పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా, పళ్ళ వాపు రాకుండా, ఈ మౌత్ హైజీన్కి అండ్ మీ లిప్స్ అనేవి ఊరికే పగలకుండా అంటే క్రాక్స్ రాకుండా ఉండడానికి మీకు దీంట్లో మేజర్ సొల్యూషన్స్ అనేవి చెప్పాడు. ఏంటా సొల్యూషన్? మీరు ప్రీవియస్ ఒక 90sలో మీకు అప్పట్లో ఫేమస్ ఉంది ఒకటి, ఆయిల్ పుల్లింగ్ అని చెప్పేసి. మీకు నిన్నే పెళ్ళాడదాం మూవీలో చంద్రమోహన్ గారు చేస్తూ ఉంటారు, ఆయిల్ పుల్లింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో నాగార్జున గారు. సో ఈ ఆయిల్ పుల్లింగ్ అనే ఒక మేజర్ మంచి ఒక ప్రాక్టీస్ అనేది అప్పట్లో ఉండేది. ఆ ఆయిల్ పుల్లింగ్ వల్ల మీకు నోరు అనేది చాలా హైజీనిక్గా ఉండేది. అండ్ మౌత్ క్యాన్సర్స్ కానీ, టీత్ హైజీనిక్ కానీ, లేకపోతే పళ్ళ నొప్పులు ఏవైనా ఉంటే కూడా మీకు తగ్గుతూ వస్తుండేది. కానీ చాలామందికి ఈ ఆయిల్ పుల్లింగ్ వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని చెప్పేసి కూడా నమ్ముతూ ఉండేవారు. కానీ ముఖ్యంగా ఓరల్ హైజీన్కి మాత్రం ఖచ్చితంగా ఆయిల్ పుల్లింగ్ పనికొస్తుంది అనే దాని గురించి మీకు చరకుడు చరక సంహితలోనే ఆల్రెడీ చెప్పేశారు. సో ఏ ఆయిల్ వాడాలి, ఎలా వాడాలి అనే దాని గురించి చాలామందికి అవగాహన లేదు. ఏ ఆయిల్ వాడాలి అని అంటే ముఖ్యంగా 3 ఆయిల్స్ ఉన్నాయండి. ఫస్ట్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అంటే మనం వాడే పారాషూట్ ఇవి కాదండి. మీకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. మీరు నార్మల్గా దగ్గరలో ఉన్న మీ రత్నదీప అని వీటిల్లో వెళ్తే దొరుకుతూ ఉంటాయి. సో ఈ కోకోనట్ ఆయిల్స్, ప్యూర్ కోకోనట్ ఆయిల్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ సెకండ్ వన్, థర్డ్ వన్ సెసామే ఆయిల్. ఈ 3 ఆయిల్స్లో ఏదో ఒక ఆయిల్ యూజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ టీత్ హైజీన్ అనేది మెరుగుపడుతుంటుంది. చాలామందికి ఈ పళ్ళలో ఉండే బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా అవడం వల్ల మీకు ఈ పళ్ళు పుచ్చిపోవడం కానీ, లేకపోతే పళ్ళ చిగుళ్ళలోంచి రక్తం కారడము, పళ్ళు వీక్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ముఖ్యంగా ఈ 3 ఆయిల్స్ యూజ్ చేయాలని చెప్పాను. ఈ 3 ఆయిల్స్ ఎలా యూజ్ చేయాలి? మీరు మార్నింగ్ లేవగానే మీకు వితౌట్ బ్రష్ అంటే బ్రష్ చేయకుండా, ఈవెన్ నీళ్ళు కూడా తాగకుండా, నీళ్ళతో పుక్కిలించకుండా డైరెక్ట్గా ఒక స్పూన్ ఆయిల్, కొబ్బరి నూనె కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు, సెసామే ఆయిల్ కావచ్చు, ఈ మూడిట్లలో ఏదో ఒక ఆయిల్ ఒక స్పూన్ తీసుకొని మీరు నోట్లో తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు గొంతులోకి రాకుండా చూసుకోవాలి. ఒక మినిమం 15 to 20 minutes చేయాలి. ఈ 15 to 20 minutes ఏం చేయాలంటే ఈ పళ్ళల్లో ఉండే ప్రతి ఒక్క మూలకి, కొంతమంది పన్ను నొప్పి కూడా వస్తుంటుంది, ఎక్కడ ఏ వైపు పన్ను నొప్పి వస్తుందో ఆ వైపు మీరు మొత్తం ఆయిల్ని కంప్లీట్లీ అటు వెళ్ళేలా చేసేసుకొని కంప్లీట్గా గట్టిగా మీరు దాన్ని కంప్లీట్గా దాన్ని మీరు గ్రైండ్ చేసేసి, మనం ఏదో మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసినట్టు అన్ని వైపులా చేసి ఏమవుతుందంటే ఆ లోపల ఉండే లిపిడ్స్, అంటే మీరు ఇప్పుడు తీసుకుంటున్న ఈ ఆయిల్స్లో ఉండే లిపిడ్స్ అనేవి వెళ్ళి ఆ డీప్ లోపల వరకు వెళ్ళిపోయి ఆ బ్యాక్టీరియా దాన్ని అంటిపట్టేసుకొని అలా తీసుకొచ్చి బయటకు ఉంచుతుంది. సో దీనివల్ల మీకు బ్యాక్టీరియల్ పెరుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు అదంతా మీ ఆయిల్లోకి వచ్చేసి దాని తర్వాత మీరు మౌత్ శుభ్రం చేసేసుకొని పుక్లింగ్ చేస్తే సరిపోతుంది బయటికి. కానీ ఇంకొక జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అది గొంతులోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన మళ్ళీ బ్యాక్టీరియా అంతా మనం ఇక్కడ నుంచి తీసుకొని గొంతులోకి వెళ్ళేలా మాత్రం చేయకండి.
మొత్తం వచ్చేసిన తర్వాత అది తీసుకెళ్ళి ఒక కవర్లో తీసుకొని బయట పడేయండి. లేదు అని అంటే భూమిలో ఉంచండి గ్రౌండ్ పైన. లేదు మీరు మీ ఇంట్లో వాటిలలో ఉంచేస్తాను అని అంటే అవి మొత్తం బ్లాక్ చేసి వచ్చేస్తాయి. తర్వాత మీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. సో ఎవరైనా ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు బయట భూమిలో దాన్ని ఉంచితే బెటర్. సో ఈ ఆయిల్స్ వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి? ఇప్పుడు కొబ్బరి నూనె అంటున్నాం, మంచి ప్యూర్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెలో మీకు ఏముంటుందంటే లారిక్ యాసిడ్ ఉంటుంది. ఈ లారిక్ యాసిడ్ అనేది మీకు తల్లి పాలల్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ ఉండేది ఈ కొబ్బరి పాలలో మాత్రమే ఉంటుంది, కొబ్బరి నూనెలో మాత్రమే ఉంటుంది. సో దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ను ఓరల్ హైజీన్ కోసం ఉపయోగపడుతుంది. అది వెళ్ళి మీకు లోపల ఎక్కడైతే దాచుకొని ఉన్నాయో ఆ గ్రోత్ ఉందో దాన్ని అంతా బయటికి తీసుకొచ్చేసి మనం బయటికి ఉంచేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్లో కూడా మీకు చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీంట్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ, ముఖ్యంగా ఈ ఆలివ్ ఆయిల్లో హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియాను చంపగలిగే కెమికల్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని చెప్పేసి దొరుకుతుంది ఆలివ్ ఆయిల్ అనేది. సో అది యూజ్ చేసుకుంటే బెటర్. అది కూడా ఒక స్పూన్ మార్నింగ్ టైంలో తీసుకొని పుక్కిలించి ఉంచేసేయండి ఒక 15-20 మినిట్స్ తర్వాత. ఇంకొకటి సిసెమా ఆయిల్. ఈ సిసెమా ఆయిల్లో కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో ఉండే 3 యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే సెసమిన్, సెసమోల్ అండ్ సెసమోలిన్ అనే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం వీటిని. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను ఖచ్చితంగా తగ్గిస్తుంది. అండ్ మీకు కొలెస్ట్రాల్ ఇదేం చేస్తుందంటే మీకు ఈ కొలెస్ట్రాల్లో ఉండే లివర్లో ఉండే కొలెస్ట్రాల్లోంచి ఆ నెగటివ్ ప్రాపర్టీస్ అన్నీ తీసుకొచ్చేసి క్లియర్ చేస్తాయి. అండ్ మీకు ఈ ఆయిల్ పుల్లింగ్ వల్ల మీకు ఓన్లీ ఓరల్ హైజీన్ ఒకటే కాదండి, మీకు చైనీస్ మెథడాలజీలో ఒక 30 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మీ నాలుక అనేది మీ బాడీలో రిఫ్లెక్సాలజీ అంటాము, బాడీలో కొన్ని ఆర్గాన్స్కి అటాచ్ అయి ఉంటుందని చైనీస్ మెథడాలజీ కూడా చెప్తుంది. సో ఆయిల్ పుల్లింగ్ వల్ల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయని చెప్తారు. కానీ మేజర్గా మీకు ఓరల్ హైజీన్ మెయింటైన్ అవ్వాలి అంటే, టీత్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వండి. అండ్ మీకు ఈ టీత్ ప్రాబ్లమ్స్, పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారడం, జింజివైటిస్, పెరియోడాంటైటిస్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచి బెనిఫిట్ పొందండి. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు షుగర్ మానేయండి. మీరు ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత మీరు బ్రష్ చేసుకోవచ్చు, రెగ్యులర్ బ్రష్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి మీకు ఇట్లాంటి టీత్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు షుగర్ని కట్ చేయండి. షుగర్ ఇన్ ఎనీ ఫామ్, చాక్లెట్స్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఈవెన్ మీరు కోక్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా మీ టీత్ ఎనామిల్ డ్యామేజ్ చేస్తుంది అండ్ మీకు ఇన్ఫెక్షన్స్ను ఎక్కువగా చేస్తుంది. సో ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది చాలా మంచి మెథడ్ అండి. మీకు టీత్ అనేది ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఎలా ఉంది, ఏం జరిగింది అనేది ఒక 4 రోజులు వాడిన తర్వాత కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఏదైనా బెనిఫిట్ అనిపిస్తే పక్క వాళ్ళకి షేర్ చేయండి. ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.